అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ప్రజలారా, విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిడ్జెస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ తాలూకు వంటి ముఖ్య ఉద్దేశం, ఏదన్నా లెఫ్ట్ ఓవర్ ఫుడ్, అదనంగా మిగిలిన వంటి ఫుడ్ మనం ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్లో దాచుకుంటే పేదవారికి, ఆకలితో ఉండే వంటి వ్యక్తులకి ఈ చల్లటి ఫ్రిడ్జ్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది అనేది కమ్యూనిటీ ఫ్రిడ్జ్ తాలూకు వంటి ముఖ్య ఉద్దేశం. అండ్ విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందండి. ప్రజాప్రస్థానం పార్టీ నుంచి మాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి కూటమి గవర్నమెంట్కి. ఒకటి, అన్నా క్యాంటీన్ అనేది వేడి ఫుడ్, వేడి ఆహారం పేదవారికి అందచేయాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ స్థాపించారు. మరి అన్నా క్యాంటీన్ సక్రమంగా ఇంప్లిమెంటేషన్ అవ్వక మీరు ఈ ఫ్రిడ్జ్లు, ఈ కోల్డ్ ఫుడ్ అనే ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ అనేది మొదలుపెట్టారు. అన్నా క్యాంటీన్ సక్రమంగా జరిగితే, వేడి ఆహారం సక్రమంగా వెళ్తే మరి ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్, చల్లటి ఫుడ్ ఫ్రిడ్జ్ ఎందుకండి? అలాగే డాక్టర్స్ కూడా అడ్వైస్ చేస్తున్నది, అలాగే ఎప్పటి నుంచో మనకి పెద్దలు కూడా చెప్పేది ఏంటి, వేడిగా ఆహారం ఉన్నప్పుడే పని కానించాలి, అంటే వేడిగా ఆహారమే తినాలి, అదే ఆరోగ్యకరం, అదే ఆనందకరం. బట్ ఈరోజు చల్లటి ఫ్రిడ్జ్ ఫుడ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. చాలా డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది, హెల్త్ కూడా పాడయ్యేవంటి అవకాశం ఉంది. దయచేసి పేదవారి ప్రాణాలతో ఆడద్దు అని కూటమి గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ మీ తోట ముకుంద్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.